వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు బియ్యము మినపప్పు అవసరం లేకుండా, అసలు నానబెట్టి గంటలు గంటలు వెయిట్ చేయాల్సిన అవసరమే లేకుండా కేవలం 10 నిమిషాల్లో స్పాంజ్ లాంటి దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూస్తారు కదా ఎంత స్పాంజ్ లాగా వచ్చాయో, నోట్లో వేస్తే అలా మెల్ట్ అయ్యేలా ఉంటాయి. చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు అటుకులు వేసుకున్నాను. మందపాటి అటుకులు తీసి వేసుకోవాలి. ఇందులో డస్ట్ ఉంటుందండి. ఒక 2 సార్లు నీళ్లు వేసేసి కడిగేస్తున్నాను. ఇప్పుడు ఈ నీళ్లను వంపేసుకోవాలి. నీళ్లు వంపేసిన తర్వాత ఇప్పుడు ఈ అటుకుల్లో ఒక కప్పు సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, ఆ రవ్వను వేస్తున్నాను. ఒక కప్పు పెరుగు కూడా వేస్తున్నాను. మీకు ఈ దోశలు పుల్లగా కావాలంటే పుల్లటి పెరుగు వేసుకోవచ్చు, లేకుంటే మామూలు పెరుగు వేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ముందుగా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. వేసుకున్న పెరుగు అనేది ఈ రవ్వకి అటుకులకి పట్టే విధంగా కలిపేస్తున్నాను. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ముందుగా మనము ఒక కప్పుతో కొలిచి వేసుకున్నాం కదా పెరుగు, ఆ కప్పులోనే ఒక కప్పు నీళ్లు వేసుకొని, నీళ్లు కూడా ఒక కప్పు వేస్తున్నాను. మరి ఎక్కువ వేసుకోకూడదు. ముందుగా అయితే ఒక కప్పు నీళ్లు వరకు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. మనకు కొద్ది కొద్దిగా నానే కొద్ది గట్టి పడుతూ ఉంటుంది. ఎక్కువ టైం ఏం తీసుకోదు. 5 నుంచి 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే మనకు నానిపోతాయి ఈ అటుకులు రవ్వ అనేది. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఈ లోపు మనము చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, 10 నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నాను. ఇలా నానిపోయి బాగా గట్టి పడిపోయి ఉంటాయి. ఇలా ఒకసారి కలిపేసుకొని మిక్సీ జార్ చేసుకొని అందులో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరి ఎక్కువ గట్టిగా ఉందంటే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కొద్దిగా కూడా నీళ్ళు యాడ్ చేయలేదు. డైరెక్ట్ గా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేస్తున్నాను. గ్రైండ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. మరి మిక్సీ తిరగలేదు అనుకునేటైతే కొద్దిగా నీళ్ళు అనేది యాడ్ చేసుకోండి. ముందుగా మనము రవ్వ అటుకులు నానబెట్టుకున్నాం కదా, ఆ బౌల్లోకి గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకున్నాను. ఒక చిటికెడు వంట సోడా కూడా వేసుకొని కొద్దిగా నీళ్ళు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు గరిటె సహాయంతో ఒక వైపుకే ఇలా కలుపుకోవాలి. 2 వైపులా తిప్పకుండా ఒక సైడ్కే కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇక మనం ఏమీ నానబెట్టాల్సిన పని లేదు. డైరెక్ట్ గా దోశలు వేసేసుకోవచ్చు. స్టవ్ మీద ఒక దోశ పెనం పెట్టేసుకొని ఒక చుక్క ఆయిల్ వేసేసుకొని ఆనియన్ కట్ చేసి ఫోర్క్ గుచ్చేసుకొని రెడీగా పెట్టుకొని ఉండాలి. ఇలా బాగా రుద్దేసామంటే ఎటువంటి దోశలైనా సరే, ఎటువంటి పెనం మీద అయినా సరే చాలా బాగా వచ్చేస్తాయి. మనకు ఈ ఆనియన్ ఇలా రుద్దడం వల్ల పెనం అనేది బాగా నాన్ స్టిక్ లాగా అయిపోతుంది. ఇలా మొత్తం రుద్దేసుకున్న తర్వాత ముందుగా మనము దోశ పిండిని రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ పిండిని 2 గరిటెల వరకు వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత మరి ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా లైట్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడే దోశలు స్పాంజ్ లాగా చాలా సాఫ్ట్ గా ఉంటాయి. పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ దోశల్ని చేసుకోవాలి. ఇలా చూసారు కదా, పైన రంధ్రాలు కనిపించి ఉడికినట్టు తెలుస్తుంది కదా ఒక సైడు. ఇప్పుడు మరోవైపు తిప్పేస్తున్నాను. ఇలా దోశల్ని 2 వైపులా కాల్చినప్పుడే చాలా టేస్టీగా అనిపిస్తాయి. మరోవైపు తిప్పేసుకొని ఇలా కాల్చేసుకున్న తర్వాత చూసారు కదా, 2 వైపులా మంచి కలర్ వచ్చేసింది కదా, చాలా బాగా ఉంటాయండి. చాలా టేస్టీగా అనిపిస్తాయి. స్పాంజ్ లాంటి దోశలండి ఇవి. అప్పటికప్పుడే మనము చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మిగతా అన్ని స్పాంజీ దోశల్ని ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ దోశలకి పల్లీల చట్నీ కానీ, ఉల్లిపాయ కారం కానీ, టమాటా చట్నీ కూడా చాలా బాగుంటుంది. నేనైతే పల్లీల చట్నీతో సర్వ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రోజు రాగి పిండితో స్పాంజ్ లాంటి బన్ దోశని చేసి చూపిస్తున్నాను. ఈ బన్ దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు హెల్దీ కూడా. మీరు కూడా మీట్లో తప్పకుండా ట్రై చేయండి. 10 నిమిషాల్లో ఈ విధంగా బన్ దోశని చేసుకోవచ్చు. ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో తెలియనప్పుడు అప్పటికప్పుడే చేసుకోవాలి ఫాస్ట్ గా అనుకున్నప్పుడు ఇలాంటివి చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు రాగి పిండి వేసుకున్నాను. అలాగే 1/2 కప్పు బొంబాయి రవ్వ వేస్తున్నాను. 1/2 కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను. నేనైతే ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. అలాగే మనము పెరుగు వేసుకున్నాం కదా, అదే కప్పులోనే నీళ్లు వేసేసుకున్నాను. 1.25 కప్పు వరకు నీళ్లు వేసుకుంటున్నాను.
ఇప్పుడు మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ నీళ్లు వేసుకోకూడదండి. కొద్దిగా నీళ్లు మనము వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. ఒక చిటికెడు వంట సోడా కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనం ఇందులో పెరుగు వేసుకున్నాం కదా, వంట సోడా వేసామంటే మనకి పిండి అనేది కొద్దిగా ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకొని ఇందులో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర, ఇంకా పచ్చిశనగపప్పు, మినపప్పు కలిపి పెట్టుకున్నాను. 1 టీ స్పూన్ వేసుకున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకొని కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవడం కోసం 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను. సాల్ట్ అనేది ఇక్కడ కొద్దిగా చూసి వేసుకోండి. ముందుగా మనము పిండి కలిపేటప్పుడు వేసుకున్నాం కదా. మొత్తం కూడా ఇలా బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి. అలాగే మనకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు అవసరం లేదు. చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మొత్తాన్ని ముందుగా మనము రాగి పిండి, బొంబాయి రవ్వ కలిపి పెట్టుకున్నాం కదా, పెరుగు వేసి అందులో వేసేసుకోవాలి. చూసారు కదా, మనకు పిండి అనేది కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంది. మరి ఎక్కువ గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. మనము ఎక్కువసేపు నానబెట్టాల్సిన పని కూడా లేదండి. ముందుగా మనము రాగి పిండి, బొంబాయి రవ్వ, పెరుగు వేసి కలిపి పెట్టేసుకొని ఈ ప్రాసెస్ చేసుకున్నామంటే మనకు రెడీ అయిపోతుంది, టైం వేస్ట్ కాకుండా. ఇప్పుడు ఇదే పెనంలోనే మనము చట్నీ కూడా వేయించుకుంటున్నాము. 6 నుంచి 7 పచ్చిమిరపకాయలు, అలాగే 1/2 కప్పు వరకు పల్లీలు, 1/4 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ పల్లీలు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని ఒక మిక్సీ జార్ లో వేసుకోవాలి చల్లారిన తర్వాత. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు పుట్నాల పప్పు కూడా వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టేసుకుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అచ్చం మనము హోటల్ స్టైల్లో చేస్తున్నాము పల్లీల చట్నీ అనేది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని ఒక బౌల్లో వేసుకోవాలి. మనకు కావలసిన కన్సిస్టెన్సీ వరకు మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసుకొని బాగా కలిపేసుకొని ఈ చట్నీలో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకు ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్, అలాగే 1 టీ స్పూన్ పోపు దినుసులు వేసాను. ఆవాలు, జీలకర్ర, ఇంకా మినపప్పు, పచ్చిశనగపప్పు ఉంటుంది. 2 ఎండుమిరపకాయలను తుంచి వేసాను. కొద్దిగా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేకుంటే మాడిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే ఆ వేడికి కరివేపాకు కూడా క్రిస్పీగా వచ్చేస్తుంది. కరివేపాకు క్రిస్పీగా వచ్చేంత వరకు ఇలా వేయించేసుకొని ఈ పోపుని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో వేసేసుకుంటున్నాను. మనకు చట్నీ అనేది కన్సిస్టెన్సీ ముందే చూసుకోవాలి. పోపు వేసిన తర్వాత నీళ్లు యాడ్ చేయకూడదు. ఇలా పోపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడిన తర్వాత ఇప్పుడు రాగి పిండి మిక్చర్ ఉంది కదా, ఒకసారి బాగా కలిపేసుకొని 2 గరిటెల పిండిని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలా గుంత పెనాలు ఉంటే వేసుకుంటే కరెక్ట్ గా వస్తుందండి మనకు. లేకుంటే దోశ పెనం మీదనే వేసేసుకుని స్ప్రెడ్ చేయకుండా మూత పెట్టేస్తే సరిపోతుంది. మందంగా వేసాం కదా, లోపల వరకు ఉడకాలి కాబట్టి స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టేసుకోవాలి. చుట్టూ కూడా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మరోవైపు తిప్పేసుకోవాలి. ఇలా అట్లకాడతో రివర్స్ చేసుకోవడం కష్టంగా ఉంటే పెనంతోనే మరొక ప్లేట్ లో రివర్స్ చేసుకోవచ్చు. ఇలాగే 2 వైపులా తిప్పుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బందోస్ ని వేయించేసుకోవాలి. చూసారు కదా, మంచి కలర్ లో కూడా వచ్చింది కదా 2 వైపులా. వేడివేడిగా తిన్నామంటే పైనుంచి క్రిస్పీగా, లోపల స్పాంజ్ లాగా చాలా బాగుంటాయండి ఈ బందోసులు. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా హెల్దీ కూడా. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. మిగతా అన్ని బందోసులను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. ఒక్క బందోస్ తిన్నా సరే కడుపు నిండిన భావన కలుగుతుంది. చాలా హెల్దీ కదా, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చట్నీని కూడా పక్కన వేసుకొని మనము సర్వ్ చేస్తే సరిపోతుంది. ఈ బందోసులు చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.